నక్షత్రం, తర్వాత శనేశ్వర గ్రహం, తర్వాత కేతుగ్రహం, తర్వాత ఆశీర్వచనం అందరినీ కూడా పరమ పవిత్రమైన యజ్ఞభూమి వేదభూమి గోదావరి మండలాంతర్గత గంగలకుర్రు గ్రామస్థిత సర్వమంగళ సమేత చెన్నమల్లేశ్వర స్వామి రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారు సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ నేను ఉన్నది పరమ పవిత్రమైన జయంతి వారి గృహం. ఈ గృహం యొక్క పుణ్య విశేషం ఏమిటంటే శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు విజయయాత్రలో ఈ గృహానికి వచ్చి సుమారు 2 గంటల సేపు ఇక్కడ గడిపిన పవిత్రమైన స్థలం. అలాగే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఈ గృహంలో చాలా రోజులు ఉన్నారు, 5 రోజులు ఉన్నారు. అలాగే విజయనగర భారతీ స్వామి వారు అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చే వేద పండితులందరికీ కూడా ఇక్కడ బ్రహ్మాండమైన సభా సత్కారాలు భోజనాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదే కాకుండా ధనుర్మాసంలో ఓ బ్రహ్మాండమైన సభ చేస్తూ ఉంటారు. అదే కాకుండా కార్తీక మాసంలో ఆర్ద్ర నక్షత్రం సభ చేస్తూ ఉంటారు. అదే కాకుండా ఎవరైనా ఏ కార్యక్రమాలు పెట్టుకున్నా ఏం చేసినా నేను అహమశ్రీ అని చెప్పి మా జయంత సుబ్రహ్మణ్యం గారు ఈ గంగర కుర్రు అనే గ్రామం పూర్వం పౌండరీక 2 జన ఆహితాగ్ర సామ్రాట్ 2 జనుల యాజకులు గారు పనిచేసినప్పుడు మొత్తం ప్రపంచ ఖ్యాతి గడించింది. మళ్ళీ ఇప్పుడు మా సుబ్రహ్మణ్యం జయంతి బాబు గారు జయంతి సుబ్రహ్మణ్యం గారి వల్ల ప్రపంచ ఖ్యాతి. ఈ గంగలకుర్రు గ్రామానికి దారి అనేది లేని పరిస్థితుల్లో ప్రతి ఎక్సెస్ బైపాస్ ఎక్సెస్ కూడా గంగలకుర్రు నుంచి అమలాపురం వెళ్ళేటట్టుగా ఆయన ప్లాన్ రచించి ఆయన ఉండే పలుకుబడితో రాజకీయ నాయకులతో వాళ్ళతోటి మొత్తం చేసి గంగలకుర్రుని ఒక ప్రపంచ పటంలోకి తీసుకొచ్చారు. ఆయన యొక్క ఆదర్శాలు ఏమిటంటే వేద శాస్త్రాలు చాలా ఉత్తేజకరంగా అందరూ కూడా సనాతన ధర్మాన్ని పరీక్షించాలి ఆయన ఆకాంక్ష. అలాగే ఉభయ గోదావరి మండల సభలు అనేక సార్లు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా చాలా అద్భుతంగా పరీక్షలు అన్నీ కూడా చాలా ఇది చేయగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి 3 to 6 బ్రహ్మాండమైన వేద సభ జరుగుతుంది. అమలాపురం ప్రాంతాల్లో పరిసరాల్లో ఉన్నవాళ్ళు, అంబాజీపేట పరిసరాల్లో ఉన్నవాళ్ళు, కొత్తపేట పరిసరాల్లో 3ంటికి వస్తే ఈ వేద సభ అంతా కూడా చూడొచ్చు. ఈ యొక్క జయంతి సుబ్రహ్మణ్యం గారు అనేక సార్లు వేద పద్ధతుల విషయం ఆయన దగ్గర చెప్తే ఆయన కొన్న పలుకుబడి రీత్యా కొన్ని పనులు నాకు చేయించి పెట్టారు. ఆయన ఇటుపైన కూడా వేద పండితులందరినీ కూడా ఉపాధి కల్పన చేసే కూడా ఆయన మీదే ఆకాంక్షిస్తూ ముందు ఆశ్రయకాంక్షిస్తారు. ఓం ఇదం సర్వేభ్యో అవిరసృష్టం ఏకామాశ్రేషాలయం విధం తేభ్యః సర్వేభ్యో
సిద్ధిరస్తు సహస్రాణి సహస్రజోరే రుద్రాది భూమ్యా వేద పురుషానుగ్రహేణ వసంత మాధవ దివ్యానుగ్రహేణ గోదావరి మండలాంతర్గత పవిత్ర వేద భూమి కర్మభూమి గంగల గుర్రు గ్రామ స్థిత సర్వమంగళ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల స్వామి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం కుటుంబానాం సమర్థవానాం పరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయభయాయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు భజమంజునాథం శివం శివం
విరుద్ధం మకారం మకారం శికారం మకారం నకారం నిరాకార సాకార సారం మహాకారకారం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైతగంగాసుచిత్రం జలద్దుద్దనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశవాసం మహాబాహులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్రసుందరం శోభనాధీశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపురమహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం వరం కృష్ణేశ్వరం త్రయంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీకేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం